ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల కోసం వస్తున్న భక్తులతో ప్రయాగ్రాజ్ కిక్కిరిసిపోయింది. కుంభమేళా ముగింపు దశకు చేరుకుంటున్న కొద్దీ భక్తుల రాకడ మరింత పెరిగింది. రోజు లక్షల సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహాకుంభమేళా మరో 5 రోజుల్లో ముగియనుంది. ఇంకా 5 రోజులు మాత్రమే ఉండటంతో ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత్తారు. ఈ నెల 26తో ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా ముగియనుంది. ఇంకా 5 రోజుల సమయం ఉంది. ఇప్పటికే 58 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు చేశారు. కుంభమేళా ముగింపు దశకు చేరటంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. త్రివేణి సంగమ ప్రాంతంలో హోటల్స్, ధర్మశాలలు కిక్కిరిసిపోయాయి. ఈ నెల 20న సాయంత్రం వరకు మొత్తంగా 58 కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారు. నిన్న ఒక్కరోజే 1,55 లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్టు అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. ఆదివారం 1,49 లక్షల మంది, సోమవారం 1,35 లక్షల మంది, మంగళవారం 1,26 లక్షల మంది, బుధవారం 1,19 లక్షల మంది పుణ్యస్నానాల్లో పాల్గొన్నారు. శని, ఆదివారాల్లో భక్తుల తాకిడి మరింత అధికంగా ఉండవచ్చని భావిస్తున్నారు. మహాకుంభమేళా ముగుస్తుండటంతో భక్తులు అధిక సంఖ్యలో ప్రయాగ్రాజ్ వెళ్తున్నారు. ప్రయాగ్రాజ్ వీధులు కిటకిటలాడుతున్నాయి. త్రివేణి సంగమ ప్రాంతం భక్తజన సంద్రంగా మారింది. మరిన్ని వివరాలు త్రివేణి సంగమం నుంచి సౌజన్య అందిస్తారు. భాండాన్ని దాచుకున్న అద్భుత క్షేత్రం, పితృదేవతలకు ముక్తినిచ్చే మోక్షధామం, గంగా, యమున, సరస్వతి ఒక్కటై ఉరకలేసే మోక్షధామం, అద్భుత క్షేత్రం త్రివేణి సంగమధామం. ప్రెజెంట్ మనం త్రివేణి సంగమంలో బోటు ప్రయాణంలో ప్రయాణిస్తూ ఉన్నాము. చాలా మంది భక్తులు ఎవరైతే ఇక్కడికి తండోపతండాలుగా తరలి వస్తూ ఉన్నారో ఈ మహాకుంభమేళాలో పాల్గొని ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి పునీతులయ్యేందుకు ఎవరైతే ఇక్కడికి వస్తూ ఉన్నారో భక్తులు, వాళ్ళందరూ కూడా దాదాపుగా అందరూ ఈ బోటు ప్రయాణంలో ఈ త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్ పుణ్య ప్రదేశాన్ని వీక్షిస్తూ ఉన్నారు. భక్తితో పరవశించిపోతూ ఉన్నారు. మనం మొదటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాము ఈ మహాకుంభమేళాలో భక్తజన సంద్రోహాన్ని. ఎంత భక్తులంటే ఎంత పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు అంటే ఇంతకు ముందు ఎన్నడూ, అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ సామాజిక, మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమానికి హాజరు కానంత మంది భక్తులు ఇక్కడికి హాజరవుతున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంతటి విశిష్టత, ప్రాముఖ్యత ఉంది అనేది. మనం చూస్తున్నాము త్రివేణి సంగమం నుంచి ఈ బోటు ప్రయాణంలో మొత్తం ప్రయాగ్రాజ్ పుణ్య ప్రదేశాన్ని, గంగా, యమున, సరస్వతి నదులు ఒక్కటై ప్రవహించే ఈ త్రివేణి సంగమంలో కనుక స్నానం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం సిద్ధిస్తుంది అని చెప్పి భక్తులు విశ్వసిస్తారు. ఈ త్రివేణి సంగమంలో గంగా, యమున, సరస్వతి ఒక్కటై ప్రవహించే ఈ త్రివేణి సంగమంలోని ఈ నదీ జలాన్ని ఒక్క బిందువుని మన నోటి నాలుక కంటినా చాలు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అని చెప్పి శంకరాచార్యుల వారే చెప్పడం జరిగింది. అలాంటి త్రివేణి సంగమం సాధారణ రోజుల్లో ఎటువంటి ప్రత్యేకత లేని రోజుల్లోనే ఈ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుంది అని భక్తుల నమ్మకం. అలాంటిది ఇటువంటి మహాకుంభమేళా రోజుల్లో 45 రోజుల పాటు జరుగుతున్న ఈ మహాకుంభమేళాలో ఈ పుణ్యస్నానం కనుక ఆచరిస్తే అంతకు మించిన పుణ్యఫలం దక్కుతుంది అని చెప్పి భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. ఈ మహాకుంభమేళా అంటే అమృత ఘడియలు, మంచి ముహూర్తాలు కలగలిపి నిర్ణయించబడిన ఈ మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించేందుకు లక్షల్లో, కోట్లలో భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. జనవరి 13న ప్రారంభమైన ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కూడా కొనసాగనుంది. అయితే ఈ 45 రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళాలో 45 నుంచి 50 కోట్ల భక్తులు ఇక్కడికి వస్తారు అని మొదటగా యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. కానీ అంచనాలకు మించి ఫిబ్రవరి 18వ తారీఖుకే 55 కోట్ల భక్తులు ఇక్కడికి వచ్చారు అంటేనే అర్థం చేసుకోవచ్చు మహాకుంభమేళాలో ఎటువంటి పరిస్థితి నెలకొంది అని చెప్పి. దేవతలు కొలువై ఉన్న స్వర్గంలో నేనున్నానా అనిపిస్తోంది ప్రత్యేకంగా కొన్ని ప్రదేశాల్లో ఉన్నప్పుడు. నిజంగా ఇప్పుడు ఈ త్రివేణి సంగమంలో కూడా ఇలా ఈ బోటు ప్రయాణం అనేది ఎంతటి సంతోషాన్ని ఇస్తోంది అంటే మాటల్లో వర్ణించలేనిది. ప్రతి భక్తుడు కూడా జీవితంలో ఒక్కసారైనా అనుభవించాల్సిన అద్వైత స్థితి, ఈ గంగా హారతిని చూడటం, ఈ త్రివేణి సంగమంలో ప్రయాణించటం, అలానే ఈ మొత్తం ప్రయాగ్రాజ్ ప్రదేశంలో
తిరగటం మొత్తం కూడా మనం చూస్తున్నాము. త్రివేణి సంగమంలోని ఈ బోటు ప్రయాణం నుంచి మొత్తం చుట్టుపక్కలంతా కూడా టెంట్ సిటీలు కూడా ఏర్పాటు చేశారు. అంటే యూపీ సర్కార్ ఎవరైతే భక్తులు ఈ మహా కుంభమేళాలో పాల్గొనడానికి వస్తూ ఉన్నారో వాళ్ళందరి కోసం ముందుగానే కాంట్రాక్ట్ బేసిస్ మీద ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి అప్పగించి ఈ టెంట్ సిటీల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో గుడారాలు ఎన్నో వేలల్లో ఈ గుడారాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇన్ని గుడారాల్లో భక్తులు వచ్చి ఉంటున్నప్పుడు ఏ గుడారంలో వాళ్ళు వెళ్ళాలి ఈ పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత మేబీ తప్పిపోవచ్చు కదా, బికాజ్ అన్ని గుడారాలు కూడా ఒకేలాగుంటాయి. అందుకని ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా భక్తులకి ఎంతో అనువైన విధంగా ప్రతి గుడారాల దగ్గర కూడా నెంబరింగ్ అనేది ఇచ్చారు. 1, 2, 3 ఇట్లా 600, 700, 1000కి పైనే. అంటే పలానా 1 దగ్గర మా గుడారము అని చెప్పి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే తప్పిపోయినా సరే నేరుగా వాళ్ళు వాళ్ళ గుడారం నెంబర్ 1కి చేరుకునేలాగా ప్రతిదీ కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎంతో పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేశారు. హెలికాప్టర్ కూడా పైనుంచి వెళ్తూ మొత్తం ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉంది. ఇప్పుడు మనం త్రివేణి సంగమంలో రిమైనింగ్ వేరే బోట్లలో ప్రయాణిస్తున్న భక్తుల్ని కూడా మనం చూడొచ్చు. అందరూ కూడా లైఫ్ జాకెట్స్ వేసుకొని ఆ బోటు ప్రయాణంలో వెళ్తూ త్రివేణి సంగమ ప్రాముఖ్యత విశిష్టతను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒకరికొకరు చెప్పుకుంటూ ఎంతో సరదాగా సంతోషంగా ఆ బోట్ ప్రయాణం చేస్తూ ఉన్నారు. మొత్తం చుట్టుపక్కల చూస్తే మనం ఎక్కడ చూసినా సరే బోట్లలో భక్తులే కనిపిస్తూ ఉన్నారు, దర్శనమిస్తూ ఉన్నారు. అంటే ఎక్కడా కూడా ఒక ఖాళీ ప్రదేశం అనేది కనపడకుండా మొత్తం కూడా భక్తులతో నిండిపోయి ఉంది ప్రయాగ్రాజ్ మొత్తం కూడా. అందుకే 55 కోట్లకు పైనే ఇక్కడికి భక్తులు విచ్చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు అనేది. అయితే ఫిబ్రవరి 26 తర్వాత పొడిగిస్తారు అనేది ఒక ప్రచారం నడిచింది, కానీ ఎక్కడా కూడా పొడిగించేది లేదు. ఏదైతే 45 రోజుల పాటు నిర్ణయించబడిన మహాకుంభమేళా ఉందో ఆ 45 రోజుల పాటునే ఈ మహాకుంభమేళా ఉంటుంది, తర్వాత ముగియబోతోంది. సో ఎటువంటి పొడిగింపు లేదని కూడా యూపీ సర్కార్ స్పష్టం చేసింది. అందుకే ఇంకా పెద్ద ఎత్తున అంటే చివరి రోజులు కాబట్టి మేము ఎక్కడ మిస్ కాకూడదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి ఈ ప్రయాగ్రాజ్ ప్రదేశానికి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మహాశివరాత్రి వరకు కూడా ఈ మహా కుంభమేళా జరగనుంది. నిజంగా ఈ ప్రయాగ్ మహా కుంభమేళా జరుగుతున్న ఈ మొత్తం పరిస్థితుల్ని చూస్తుంటే కళ్ళు చెదరక మానదు. గంగా, యమున, సరస్వతి 3 నదీమ తల్లులు కూడా ఎంతో పవిత్రమైన నదీమ తల్లులు. ఈ పవిత్రమైన 3 నదులు కలిసిన ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే మనం ఎటువంటి అంటే తెలిసి గాని తెలియక గాని ఎటువంటి పాపకర్మలు చేసినా సరే అవన్నీ కూడా 3 సార్లు ఈ త్రివేణి సంగమంలో మునిగి లేస్తే కనుక అన్ని పాపాలు తొలగిపోతాయని కూడా భక్తులు విశ్వసిస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ మహాకుంభ శోభతో అలరారుతోన్న ప్రయాగ్రాజ్ ని మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడికి రాలేని భక్తుల కోసం ప్రత్యక్షంగా ప్రసారం చేస్తూ ఉంది ఎన్టీవీ, అలాగే భక్తి టీవీ. మొదటి నుంచి కూడా అంటే ప్రయాగ్రాజ్ పుణ్య ప్రదేశాన్ని చూపించడం, అలానే ఎవరైతే భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి విచ్చేసి పుణ్య స్నానాలు ఆచరించి పునీతులవుతున్నారో వాళ్ళందరినీ, అలానే ఈ త్రివేణి సంగమ ప్రయాగ్రాజ్ ప్రాంతాన్ని కూడా ఎంత అద్భుతమైన ప్రాంతం. నిజంగా ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో ఒక్కసారైనా అనుభవించాల్సిన అద్వైత స్థితి ఇది. సో ప్రతి ఒక్కరు కూడా అందుకే తరలి వస్తున్నారు. రాలేని భక్తుల కోసం ప్రత్యక్షంగా ప్రసారం చేస్తున్నాం మేము, చూసి తరించండి. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో ఆధ్యాత్మిక తరంగాలు పోటెత్తుతున్నాయి. గంగా, యమున నదులు కలిసే చోటు ప్రయాగ్రాజ్. ఇక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని భక్తుల నమ్మకం. అలాంటి పవిత్ర ప్రదేశంలో స్నానం చేయటం కోటి జన్మల పుణ్యఫలంగా భావిస్తారు భక్తులు. గంగా, జై జై గంగా. ఇప్పుడు మనం త్రివేణి సంగమంలో బోటు ప్రయాణంలో ఉన్నాము. గంగా, యమున, సరస్వతి 3 నదీమ తల్లుల కలయిక అయిన ఈ త్రివేణి సంగమ ధామంలో మనం ప్రయాణిస్తూ ఉన్నాము. ఎంతటి అద్భుతమైన పరిస్థితి ఇది, ఎంతటి అమోఘం. నేనైతే నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా సరే పుష్కర కాలం అంటారు, 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. కుంభమేళా అంటారు, పూర్ణ కుంభమేళా అంటారు. 6 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలను అర్ధ కుంభమేళా అంటారు. ఇప్పుడు
ఈ మహాకుంభమేళ 144 ఏళ్లకు ఒకసారి వచ్చిన మహాకుంభమేళ జీవితంలో ఒక్కసారే మనకి ఇటువంటి అవకాశం వస్తుంది. ఈ మహాకుంభమేళ నాడు గంగా యమున సరస్వతి నదీమ తల్లులు ఒక్కటై ఉరకలేస్తున్న ఈ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించాలి అనేది ప్రతి ఒక్క హిందువుడి కళ. జీవితంలో ఒక్కసారైనా సరే ఇటువంటి ముహూర్తం, ఇటువంటి అమృత ఘడియల్లో పుణ్య స్నానం ఆచరించి పునీతులు అవ్వాలి అనుకుంటారు. సో ఇలా గంగను చూసినా, గంగను స్మరించినా, ఆ గంగ నీటి బిందువు ఒక్కటైనా మన నాలుక నంటితే చాలు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అని చెప్పి ఆదిశంకరాచార్యులే చెప్పడం జరిగింది. నేను కూడా ఈ గంగా జలాన్ని, అత్యంత పవిత్రమైన గంగా జలాన్ని, త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి నదులు ఒక్కటై ప్రవహిస్తున్న ఈ నదీ జలాన్ని ఒక్క బిందువు నేను కూడా నిజంగా ఎంతటి పుణ్యం అంటే ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించడం. ఎంతో మంది ఇన్ఫాక్ట్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇటువంటి ఒక పుణ్యకాలంలో పుణ్య స్నానం ఆచరించి పునీతులు అవ్వాలి అని కోరుకుంటారు. మనం చూస్తున్నాము వేలల్లో, లక్షల్లో, కోట్లల్లో భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. 3 సార్లు అలా మునిగి లేచి పుణ్యాన్ని దక్కించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకొని ఇక్కడికి వచ్చి పుణ్యస్నానం ఆచరిస్తున్నారు. అంటే భగవంతుణ్ణి ఆరాధించాలి అంటే అంతర్లీనంగా మనసు, బాహ్యంగా దేహము ఎంతో పవిత్రంగా ఉండాలి. మన నిజ జీవితంలో ప్రతిరోజు చేసే కార్యక్రమాల్లో పుణ్య కార్యాలతో పాటు కొన్నిసార్లు తెలిసి, కొన్నిసార్లు తెలియక కొన్ని పాప కర్మల్ని కూడా మనం చేస్తూ ఉంటాము. అటువంటి పాప కర్మల్ని, అటువంటి పాపాలన్నింటినీ కూడా కడిగేసుకునే ఒక అద్భుత మార్గమే ఈ మహాకుంభమేళ. ఇలా ఈ త్రివేణి సంగమంలో ఈ బోటు ప్రయాణం చేస్తూ చుట్టూ ఉన్న ఈ దృశ్యాలను చూస్తుంటే ఇది కదా జీవితం అనిపిస్తోంది. నిజంగా ఇంతకు మించి ఇంకేం కావాలి అని కూడా అనిపిస్తోంది. ఎంతటి అద్భుతం, ఎంతటి అమోఘం. ఆ గంగా యమున సరస్వతి నదులు ఎంతటి పవిత్ర నదులు, ఎంతటి పుణ్య నదులో మనకు తెలుసు. అటువంటి గంగా యమున సరస్వతి 3 నదులు కూడా ఒక్కటై గంగా నది యమునా నదిని, సరస్వతి నదిని తనలో ఐక్యం చేసుకొని ప్రవహిస్తున్న ఈ త్రివేణి సంగమంలో మనం ఇలా బోటు ప్రయాణం చేస్తున్నామంటే నిజంగా ఇది మన అదృష్టంగా మనం భావించాలి. మనం ఇప్పుడు విఐపి ఘాట్ పరిసర ప్రాంతంలోకి వెళ్తూ ఉన్నాము. ఎవరైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ఏపీ మంత్రి నారా లోకేష్, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వారి కుటుంబ సభ్యులతో సహా వచ్చి ముందుగా ఉన్న ఆ విఐపి ఘాట్ లోనే వాళ్ళు కూడా పుణ్యస్నానం ఆచరించారు. మనం కూడా అటు దిశగానే ప్రయాణం చేస్తూ ఉన్నాము. సో మీరు కూడా ఈ త్రివేణి సంగమం అద్భుత దృశ్యాలను చూసి తరించండి. జనవరి 13న కుంభమేళా అధికారికంగా ప్రారంభమైంది. కాకపోతే డిసెంబర్ నుంచే భక్తులు త్రివేణి సంగమానికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నెల 26న కుంభమేళా ఆధ్యాత్మిక సంబరం ముగియనుంది. దాంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హై అలర్ట్లో ఉంది. సున్నితమైన ప్రాంతాలలో భారీగా సిబ్బందిని మోహరిస్తున్నారు. కుంభమేళా చివరి రోజున షాహీ స్నాన్కు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు సౌజన్య అందిస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున లక్షల్లో, కోట్లల్లో భక్తులు ఇక్కడికి రావడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఎందుకు అంటే 144 ఏళ్లకు ఒకసారి వచ్చిన మహాకుంభమేళా కాబట్టి ఈ మహాకుంభమేళా జరుగుతున్న 45 రోజుల్లో ఒక్క రోజైనా సరే మేము కూడా ఈ మహాకుంభమేళాలో పాల్గొని స్నానం ఆచరించి పుణ్యం పొందాలి అని చెప్పి తరలి వస్తూ ఉన్నారు. వ్యయ ప్రయాసాలను లెక్క చేయకుండా, అంటే భారీ ఖర్చుతో కూడుకున్నది ఇలా ఇక్కడి వరకు రావటం, ఈ బోట్లలో వెళ్లి అక్కడ సంగమంలో స్నానం ఆచరించడం అనేది. అయినా సరే ఎక్కడా కూడా దేనికి లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి తరలి రావడం మనం చూస్తూ ఉన్నాము. ఎవరైతే బోట్లలో వచ్చి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించలేని వారు ఉన్నారో వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసిన ఘాట్లలో, కిలా ఘాట్, ఇలా వివిధ రకాల ఘాట్లలో వాళ్ళు అక్కడ పుణ్య స్నానం ఆచరించి పునీతులు అవుతున్నారు. మొత్తంగా అమృత బిందువులు పడిన
4 అమృత బిందువులు పడిన 4 ప్రదేశాలు కూడా ఎంతో పవిత్రమైనవి. వాటిలో ఒకటైన ఈ ప్రయాగ్రాజ్ కూడా ఎంతో పవిత్రమైనది, పుణ్య ప్రదేశంగా భావిస్తారు. ఈ ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా జరుగుతున్న ఈ తరుణంలో భక్తులందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు, మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు. అంటే చాలా మంది ఏంటంటే పుష్కరాలు 12 ఏళ్ళకు ఒకసారి రావడం, అర్ధ కుంభమేళా 6 ఏళ్ళకు ఒకసారి రావడం జరుగుతుంది. కాబట్టి ఆ టైంలో మేము ఖచ్చితంగా మేము కోరిన కోరిక నెరవేరితే పలానా అంటే చీర సమర్పించుకుంటాము, లేదంటే ఇట్లా పుణ్యస్నానం ఆచరిస్తాము, లేదంటే పూజలు చేస్తామని కూడా మొక్కుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆ మొక్కుల్ని ఇంతకంటే మంచి టైం ఉంటుందా అని భావించి మొక్కులన్నీ కూడా ఇప్పుడు వచ్చి తీర్చుకుంటూ ఉన్నారు. ఈ త్రివేణి సంగమంలో ఆ మధ్యలో వరకు మనం ఇప్పుడు వెళ్ళొచ్చాము. నేను కూడా అక్కడ పుణ్యస్నానం ఆచరించి ఎంతో పుణ్యాన్ని పొందాను, నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. త్రివేణి సంగమంలో 3 నదులు కలిసిన ఈ అద్భుత సంగమంలో స్నానం చేసి పుణ్యాన్ని పొందుతున్నారు. లైఫ్ లో ఒక్కసారే ఇటువంటి అవకాశం, ఎందుకంటే 144 ఏళ్ళంటే లైఫ్ ఒకటే లైఫ్ కాబట్టి మనకి లైఫ్ లో ఒక్కసారి వచ్చే ఈ అద్భుత అమోఘమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని ఇలా తరలి వచ్చి వాళ్ళు కూడా పుణ్యాన్ని పొందుతున్నారు. సో మనం మరి కాసేపట్లో ఘాట్ వైపుగా వెళ్తాము. సో ఘాట్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఘాట్ లో పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కుంభమేళాలో ప్రస్తుత పరిస్థితి ఏంటి, అంత దూరం వెళ్లిన తెలుగు భక్తులు ఏమంటున్నారు? త్రివేణి సంగమ ప్రాంతం నుంచి మరిన్ని వివరాలు సౌజన్య అందిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు కదిలి వస్తూ ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగలో మేము కూడా పాల్గొనాలి, మేము కూడా పుణ్యస్నానాలు ఆచరించాలి అని చెప్పి వస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సో ముగింపు దశకు చేరుకుంటుంది మహాకుంభమేళా. సో అందుకే మీరు ఈ రోజు వచ్చారా? ఈ రోజు మధ్యాహ్నంకి వచ్చామండి. ఇక్కడ మధ్యాహ్నం 12 o'clock చేరాము. హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఎలా అనిపిస్తోంది? బాగుందండి. బోట్లోకి వెళ్ళి అక్కడ లోపలంతా ఆహ్లాదకరంగా ఉంది. త్రివేణి సంగమంలో చేసేసి వచ్చాం రిటర్న్. నైస్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా ఇట్లాంటి పుణ్యస్నానం ఆచరించారంటే పుష్కరాల్లో గానీ ఇట్లా ఇది ఫస్ట్ టైం? ఇది ఫస్ట్ టైం. ఓకే, మరి ఎలా అనిపిస్తోంది? చాలా బాగుందండి. వెరీ హ్యాపీ. ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే? ఏర్పాట్లు బాగున్నాయండి, చాలా బాగుంది. మరి పుణ్యం అంతా దక్కిందా? తప్పకుండా దక్కిందని అనుకుంటున్నాను. ఓకే, సో మీరు చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచినండి వస్తుంది. ఓకే, సో 144 years కి ఒకసారి, అంటే లైఫ్ టైంలో ఒక్కసారే ఇటువంటి అవకాశం. అలాంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. మహాకుంభమేళాలో మీరు పుణ్యస్నానం ఆచరించారు, ఏం చెప్పాలంటే? అచీవ్మెంట్ లాగా అండి. ఇట్స్ లైక్ లైఫ్ టైం అచీవ్మెంట్. అందరికి పుణ్యం దొరుకుతుంది, వచ్చి దర్శనం చేసుకుంటే మునిగి మంచి జరుగుతుంది అందరికి. మీకు ఇదే ఫస్ట్ టైమా? బేసిక్ ఫస్ట్ టైం అండి. 144 years దిగా నార్మల్ గా పుష్కర స్నానం ఎప్పుడైం చేశారా? లేదండి, ఫస్ట్ టైం అండి. కృష్ణ పుష్కరాలు ఉంటాయి కదా, అక్కడ ఆచరిస్తాం. ఎప్పుడన్నా వెళ్తాం, నది స్నానం చేస్తాం. సో మీరేం చెప్తారు, ఎలా అనిపిస్తోంది మీకు? బికాజ్ ఇది అందరికీ రాని అవకాశం. It is a very good experience, to be honest, and the way they have arranged everything is wonderful. And actually itlanti experience kavali ante ikkadiki ravali, not just seeing Instagram and all that. Come experience it, and it is all related to your spiritual essence. If you are trusting in that spiritual essence, come dip in this Ganges and then feel that. And that is what we have done, because it is ending towards the end of the Kumbh Mela. We have come in here and we have taken the dip. It is little bit rushy over here, but yes, it is worth the experience, I can say. Har Har Mahadev. Thank you so much. ఇక్కడ కుంభమేళా వరకు అయితే అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకెక్కడికైనా వెళ్తున్నారా? యాత్ర ఏమన్నా కొనసాగిస్తున్నారా? మేము ఇక్కడ నుంచి వారణాసి వెళ్తున్నామండి, ఆ తర్వాత అయోధ్య నుంచి మళ్ళీ బ్యాక్ టు ఢిల్లీ అండ్ హైదరాబాద్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. రైట్, అది మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత అగైన్ వారణాసికి వెళ్తారు. తర్వాత కొంతమంది అయితే అయోధ్యకి కూడా వెళ్లే ప్లానింగ్ అయితే వేసుకుంటూ ఉన్నారు. సో మొత్తంగా ఇక్కడ సిచ్యువేషన్ ఇది. మహాకుంభమేళా 2025 ఎండింగ్ వచ్చేస్తుంది. ముగింపు దశకు చేరుకోవడంతో భక్తులైతే పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చి తరించి ఆనందిస్తున్నారు.